హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక గొప్ప వ్యక్తి కోసం తెలుసుకుందాం. ఆయన ఎవరో కాదు, అలెగ్జాండర్ గ్రహాం బెల్ గారు. ఆయన 1847 మార్చి 3న జన్మించారు. అయితే ఆయనకి వాళ్ళ తాతల నాటి నుంచి తండ్రుల నుంచి కూడా పరిశోధనలు చేయటం అలవాటు వాళ్ళ వంశంలోనే ఉంది. అలా తాతలు ఇచ్చుకుని ఆయన పరిశోధనల ఫలితంగా చేస్తూ ఆయనకి మ్యారేజ్ అయ్యాక వాళ్ళ వైఫ్కి చెవి వినిపించేది కాదట. అందుకని వినిపించట్లేదనేసి దానికోసం మిషన్ తయారు చేద్దామని ప్రయోగం మొదలుపెట్టి మనకి టెలిఫోన్ని మొదటిగా ఎలా పిలిచేవారంటే పూర్వవాణి అని కూడా పిలిచేవారు. అయితే మనం ఫోన్ చేసిన వెంటనే ఎవరినైనా ఏమంటాం, హలో హలో అంటాం కదా. ఫస్ట్ హలో అనేది ఎలా స్టార్ట్ అయిందో ఈరోజు మీతో పంచుకుంటాను. అయితే గ్రహాం బెల్ గారి భార్య పేరు హలో. అయితే ఆయన మొట్టమొదటి కాల్ చేసి హలో హలో అని పిలిచారట. అందుకని ఇంకా మనం ఎవరు ఫోన్ చేసినా హలో హలో అంటాం. మనకి అలా అయిపోయింది, ఇంకా అలవాటు అయిపోయింది. ఇక చూడండి ఎంత గొప్ప వ్యక్తి అయినా. ఆయన బర్త్డే రోజు, ఆయన బర్త్డే సందర్భంగా మనం ఆయన కోసం ఇలా తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఆయన చాలామంది చెవిటి వాళ్ళకి స్కూల్ ఏర్పాటు చేసి చాలామందిని చదివించేవారు. వాళ్ళకి ఇలా సౌండ్స్ ద్వారా ఇలా అని సైకిల్ ద్వారా చదువు చెప్పేవారు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. లక్ష్యం అనేది ఆయన ఒక గురిగా చేసుకున్నారు. నేను ఇది సాధించాలి అనుకున్నారు, సాధించారు. ఎలా అయినా కనిపెట్టాలి అనుకున్నారు, కనిపెట్టారు. అలా మనం కూడా అంటే ఏదైనా ఒక గోల్ నిర్మించుకోవాలి, కంపల్సరీ సాధించాలి అనుకోవాలి, కంపల్సరీ సాధించగలుగుతాం.